ఇదే 2/2x నెక్స్ట్ 2/2y నెక్స్ట్ 2/2z. ఓకే, ఇక్కడ మనం మళ్ళీ నెక్స్ట్ ఏం మనకి డిఫరెంట్ F1 F2 F3. సో సింపుల్ F1 F2 F3. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన కామెంట్ సెక్షన్ లో మనం మెన్షన్ చేసినట్టు వెక్టర్ ఇంటిగ్రేషన్ అప్లికేషన్స్ లో మనం టుడే డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి స్టోక్స్ థియరం. సో మనం స్టోక్స్ థియరం చూసుకుంటే స్టేట్మెంట్ అండ్ ప్రూవ్మెంట్ మనం రెండు చేయాలి. సో ఫస్ట్ మనం స్టేట్మెంట్ చేసిన తర్వాత మనం ఏం ప్రూవ్ చేయాలని మనం చూసుకున్నాం. సో ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి లెటర్స్ బి ఏ సర్ఫేస్ అంటే మనకి ఏమొచ్చింది, సింపుల్ గా సర్ఫేస్ అంటే ఒక క్లోజ్డ్ సర్ఫేస్ తీసుకొని మనం టోటల్ గా ఈ క్లోజ్డ్ సర్ఫేస్ లో మనం టోటల్ గా ఏముందని తీసుకోవాలి. సర్ఫేస్ అంటే మనకు ఆల్రెడీ ఏముంటది, ఏరియా ఉంటది. సో ఏరియా అంటే మనం ఏం తీసుకోవచ్చు, సింపుల్ గా జనరల్ గా మనం ఒక స్క్వేర్ కంటే ఏం తీసుకోవచ్చు, లెంత్ ఇంటూ బ్రెడ్త్ తీసుకుంటాం. సో లెంత్ ఇంటూ బ్రెడ్త్ అంటే మనకి ఇక్కడ ఏమో వస్తాయి, 2 ఏరియాస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం XY ప్లేన్ లో తీసుకుంటే సో మనకి X అండ్ Y రెండు ఉంటాయి అనమాట. సో మనం దీని వరకు మనం ఏం తీసుకున్నాం అంటే DX అండ్ DY తీసుకున్నాం. సో అది మనకి సర్ఫేస్ ఏరియా బౌండెడ్ బై క్లోజ్డ్ నాన్ ఇంటిగ్రేషన్ కర్వ్, అంటే మొత్తం క్లోజ్డ్ లూప్. దీన్ని మనం C అని తీసుకుంటాం. సో ఇఫ్ F ఇస్ ఇన్ ఏ డిఫరెన్షియల్ వెక్టార్ పాయింట్, అంటే F అనేది ఒక డిఫరెన్షియల్ వెక్టార్ పాయింట్ అనమాట. సో మనకి డిఫరెన్షియల్ వెక్టార్ అంటే మనకి ఏమొస్తాయండి, సింపుల్ గా F1 ఇంటూ I బార్ ప్లస్ F2 ఇంటూ J బార్ ప్లస్ F3 ఇంటూ K బార్. సో మనము ఇది F అంటే, సో మనం F మనం డిక్లేర్ చేసుకున్నాం. సో మనకి మనం ఏం మనం ప్రూవ్మెంట్ చేయాలంటే క్లోజ్డ్ ఇంటిగ్రల్ F డాష్ ఇంటూ R, క్లోజ్డ్ ఇంటిగ్రల్ F డాష్ ఇంటూ R ఈజ్ ఈక్వల్ టు సర్ఫేస్ ఇంటిగ్రల్ కర్వ్ F డాష్ ఇంటూ N డాష్ ఇంటూ DS. సో మనం ఇది ప్రూవ్ చేయాల్సింది. సో మనం దానిలో చూసి రాసుకోవాల్సింది ఫస్ట్ మనం దానిలో ఉన్న పాయింట్స్ మనం డిక్లేర్ చేసుకుంటే F డాష్ అనేది మనం ఆల్రెడీ డిక్లేర్ చేసుకున్నాం. సో మనం నెక్స్ట్ ఏం తీసుకోవాలి, N డాష్. సో మనం ఏం తీసుకోవచ్చు అంటే N బార్ ఇస్ ఈక్వల్ టు కాజ్ ఆల్ఫా ఇంటూ I బార్ ప్లస్ లేదంటే సింపుల్ గా J బార్ ఇంటూ కాస్ బీటా ప్లస్ K బార్ ఇంటూ కాస్ గామా. సో మనం ఇది N బార్ కింద రిప్రజెంట్ చేసుకున్నాం. సో మనకి కర్ల్ అంటే మనం ఏం తీసుకుంటాం, డెల్. డెల్ కింద తీసుకొని సింపుల్ గా దో ఇంటూ దో ఎక్స్ ఇంటూ I బార్ ప్లస్ దో వై ఇంటూ J బార్ ప్లస్ దో వై దో జెడ్ ఇంటూ K బార్. సో మనం ఇవన్నీ తీసుకున్నాం. ఇవి మనకి జనరల్ గా మనకు కావాల్సినవి రిక్వైర్డ్ అనమాట. ఇది రిక్వైర్డ్ అంటే మనం సింపుల్ గా అనేది చేసేసుకుంటాం. సో నెక్స్ట్ మనం ఏం తీసుకున్నాం అంటే ఇప్పుడు ఈ ఫంక్షన్ మనం ఎలాబరేట్ చేసుకుంటాం. సో మనం ఇప్పుడు ఈ ఫంక్షన్ జస్ట్ ఎలాబరేట్ చేసుకుంటే సర్ఫేస్ ఇంటిగ్రల్ ఈజ్ ఈక్వల్ టు కర్ల్ అంటే మనం ఏం తీసుకోవచ్చు, డెల్ ఇంటూ F డాష్ ఇంటూ N డాష్ ఇంటూ DS. సో మనం ఫస్ట్ మనం ఏం తీసుకుంటాం అంటే డెల్ ఇంటూ F డాష్ అనేది మనం తీసుకుంటాం. సో ఓకే, మనం ఇక్కడ దాకా వచ్చాం కదా. సో మనం ఈ రెండింటిని ఫస్ట్ ప్రోడక్ట్ చేసుకుంటాం. ఓకే, సింపుల్ గా డెల్ ఇంటూ F డాష్. సో మనకి ఇక్కడ డెల్ అంటే ఏంటంటే ఉన్నాయి, సో ఇదంతా మన డెల్ ప్రోడక్ట్. సో మనకి F డాష్ అంటే మనకి ఏమున్నాయి, ఇవన్నీ ఉన్నాయి. సో మనం ఇవన్నీ జస్ట్ ప్రోడక్ట్ చేసుకుంటే చాలు. ఫస్ట్ ఏంటి, దో బై దో ఎక్స్ ఇంటూ I బార్ ప్లస్ దో బై దో వై ఇంటూ J బార్ ప్లస్ దో బై దో జెడ్ ఇంటూ K బార్ ఇంటూ. సో మనం ఇక్కడంతా ఒకటి, ఇక్కడ దాకా మనం ఏం రాసుకున్నాం, డెల్. సో నెక్స్ట్ మనం ఏంది F డాష్. సో సింపుల్ గా F1 I బార్ ప్లస్ F2 J బార్ ప్లస్ F3 K బార్. సో మనం అంటే ఇప్పుడు మనం దీన్ని ఒక మ్యాట్రిక్స్ ఫామ్ లెక్క కన్వర్ట్ చేసుకుంటాం. సో మ్యాట్రిక్స్ ఫామ్ అంటే మనకి తెలిసింది 3x3 మ్యాట్రిక్స్ ఫామ్ లెక్క మనం 3x3 మ్యాట్రిక్స్ లెక్క మనం కన్వర్ట్ చేసుకుంటాం. 3x3 మ్యాట్రిక్స్ లెక్క కన్వర్ట్ చేసుకుంటే మనం ఈజీగానే ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. సో మనం సింపుల్ గా 3x3 మ్యాట్రిక్స్ లెక్క రాసుకుంటే, సో
సో ఫస్ట్ మనకి ఏమేం కావాలి, ఐజేకే. సో సింపుల్ మనం ఐజేకే సేమ్ ఇదే దో బై దో ఎక్స్ నెక్స్ట్ దో బై దో వై నెక్స్ట్ దో బై దో జెడ్. ఓకే, ఇక్కడ మనం మళ్ళీ నెక్స్ట్ ఏం మనకి ఇంకా డిఫరెంట్ F1 F2 F3. సో సింపుల్ F1 F2 F3. ఇక్కడ ఇది రాసుకున్నాం కదా, దీని ఎక్స్పాన్షన్. సో మనం దీని మనం ఒకటి సింపుల్ గా మనకు అది గుర్తుండడానికి ఈక్వేషన్ 1 కింద డిక్లేర్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు మనకి ఇది ఏంది 3x3 మ్యాట్రిక్స్. 3x3 మ్యాట్రిక్స్ మనం ఏ దానిలో కన్వర్ట్ చేసుకోవాలి, 2x2 మ్యాట్రిక్స్ లో కన్వర్ట్ చేసుకోవాలి. సింపుల్ గా అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ గా 3x3 మ్యాట్రిక్స్ ఉన్నది ఏబిసి DEFGHI ఇది ఉందనుకో 3x3 మ్యాట్రిక్స్. 3x3 మ్యాట్రిక్స్ మనకి 2x2 మ్యాట్రిక్స్ లో కన్వర్ట్ చేసుకోవాలంటే ఎలా చేస్తాం, సింపుల్ గా ఇక్కడ ప్లస్ మైనస్ ప్లస్. సో మనకి ప్లస్ ఏముంది ఫస్ట్ ఏ. సో మనకి ఫస్ట్ లో ఫస్ట్ కాలం ఎలిమినేట్ చేసుకునే వస్తుంది EFHI. సో మళ్ళీ 2x2 మ్యాట్రిక్స్ లోకి మనం సింగిల్ లైన్ లో కన్వర్ట్ ఎలా చేసుకుంటాం, క్రాస్ మల్టిప్లికేషన్ చేసి కన్వర్ట్ చేసుకుంటాం. అంటే సింపుల్ గా వస్తుంది A of EI minus H. సో సేమ్ ప్రాసెస్ ఇక్కడ మనం దీనికి అప్లై చేస్తాం. సో మనం ఫస్ట్ ఏం చేసుకోవాలి, 3x2 మ్యాట్రిక్స్ ని 2x2 మ్యాట్రిక్స్ లోకి కన్వర్ట్ చేసుకోవాలి. సో మనకి ఇక్కడ మనం ఫస్ట్ సైన్స్ మెన్షన్ చేసుకుందాం, ప్లస్ మైనస్ ప్లస్. ఓకే, సో ఫస్ట్ మనం ప్లస్ ఐ అంటే సింపుల్ ఐ ఆఫ్ బ్రాకెట్ స్టార్ట్ చేసుకొని, సో మనం ఫస్ట్ లో ఫస్ట్ కాలం మనం ఎలిమినేట్ చేసుకుంటే మనకి మిగతా మిగిలినట్టు ఏంటి ఇది. సో క్రాస్ మల్టిప్లికేషన్ తీసుకున్నాం అంటే దో బై దో వై ఇంటూ F3. మన సైన్ ఏముంది, ఆల్వేస్ ఏముంది అంటే మైనస్. సో క్రాస్ దో బై దో ఎక్స్ దో జెడ్, సారీ ఇక్కడ దో జెడ్. సో దో జెడ్ ఇంటూ F2. ఓకే, నెక్స్ట్ ఏముంది మైనస్ జే. సో మైనస్ జే అంటే మనకి నెక్స్ట్ ఇక్కడ మనం మార్చేసుకోవాలి సింపుల్ గా. మనకి ఏమొచ్చేస్తుంది నెక్స్ట్ సింపుల్ మన ఏమొస్తుంది, మిడిల్ రో ఫస్ట్ కాలం అనేది ఎలిమినేట్ చేసేసుకుందాం. సో మనకి ఇది ఎలిమినేట్ చేస్తే మనకి ఏం మిగులుతుంది, ఇది అనేది మిగులుతుంది. సో మనం ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవాలి. సింపుల్ ఏమొస్తుంది, దో బై దో ఎక్స్ ఇంటూ F3 మైనస్ సింపుల్ దో బై దో జెడ్ ఇంటూ F1. ఓకే, నెక్స్ట్ మనకి ఇంకేముంది కే. ఇప్పుడు మనం కే ఒకటి మనం ఎలిమినేట్ చేసేసుకుంటాం. సో కే ప్లస్ కే బ్రాకెట్ స్టార్ట్. సో మనకి కే మొత్తం ఎలిమినేట్ చేసుకుని మనకి ఈ 2 ప్రోడక్ట్స్ ఉంటాయి. అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే చాలు సింపుల్ గా దో బై దో ఎక్స్ ఇంటూ F2 మైనస్ దో బై దో వై ఇంటూ F1. సో మనం ఇక్కడ దాకా వచ్చింది. సో మనం దీన్ని కొంచెం ఎలాబరేట్ చేసుకుని మార్చుకున్నాం. అంటే సింపుల్ గా మనం ఏం రాసుకోవచ్చు అంటే సింపుల్ గా ఐ ఆఫ్. సో మన సేమ్ దో F3 బై దో వై మైనస్ దో F2 బై దో జెడ్. సో ఇక్కడ మనము మైనస్ ని ప్లస్ లా కన్వర్ట్ చేసుకుంటున్నాం. సో మనం ఇక్కడ ప్లస్ జే. ఓకే, ప్లస్ జే ఆఫ్ ఇక్కడ జేని కన్వర్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ ఈ మైనస్ అనేది ప్లస్ అవుతుంది. సో దో F1 బై దో జెడ్. ఓకే, నెక్స్ట్ ఈ ప్లస్ అండ్ మైనస్ అంటే మైనస్ దో F3 బై దో ఎక్స్. ఓకే, నెక్స్ట్ ప్లస్ కే ఆఫ్ దో F2 బై దో ఎక్స్. సో నెక్స్ట్ ఏమైంది మైనస్ దో F1 బై దో వై. ఓకే, దట్స్ ఆల్. సో ఇక్కడ మనం దీన్ని మనం ఏదంటే డిక్లేర్ చేసుకుంటాం, ఈక్వేషన్ నెంబర్ 2. సో ఈక్వేషన్ నెంబర్ 2 డిక్లేర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఈక్వేషన్ నెంబర్ 3 మనం రాసుకుందాం సింపుల్ గా. రైట్, వచ్చింది ఈక్వేషన్ 2. మనకి మన 2 అంటే డెల్ F డాష్ అప్ వచ్చేసింది మనకి వాల్యూస్. సో మనకి ఇప్పుడు ఎన్ డిఎస్ వాల్యూ ఫైండ్ అవుట్. సో సింపుల్ గా మళ్ళీ దాన్ని నేను సింపుల్ గా ఎన్ ఇంటూ డిఎస్. సో మనకి ఎన్ వాల్యూ ఆల్రెడీ తెలుసు కదా, ఐ బార్ ఇంటూ కాస్ ఆల్ఫా ప్లస్ జే బార్ ఇంటూ కాస్ బీటా ప్లస్ కే బార్ ఇంటూ కాస్ గామా. సో మనం వీటిని ఏదంతా ప్రోడక్ట్ చేసుకోవాలి, డిఎస్ అంటే ఏం లేదు, సర్ఫేస్ ఏరియా. సో సింపుల్ గా సర్ఫేస్ ఏరియాతో ప్రోడక్ట్ చేస్తాం. మనకి ఏమనిపిస్తుంది సింపుల్ గా ఐ బార్ ఇంటూ
cos alpha into ds plus j bar into cos beta ds plus k bar into cos alpha cos gamma into ds. సో మనం ఇక్కడ ఆల్రెడీ రాసుకున్నాం. సో మనం వీటన్నిటికీ బాగుంటుంది. ఓకే, సో మనం ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మనం సింపుల్ గా XY ప్లేన్ కింద మనం కన్సిడర్ చేసుకుందాం. XY ప్లేన్ కింద మనం కన్సిడర్ చేసుకుంటే మనకి ఏమొచ్చిందంటే సింపుల్ గా XY అంటే ds is equal to సింపుల్ XY అంటే dx dy by cos gamma. సో dx కాదు. ఓకే, నెక్స్ట్ ఏంటి XY అని. సో మనకి ఇక్కడ ఇది డివిజన్ అవతలకల్ ఏమైతే మనకి ప్రోడక్ట్ అయిపోద్ది. సో సింపుల్ మనం ఏం రాసుకోవచ్చు, dx into dy is equal to సో dx into dy is equal to ds into cos gamma. సో మనకి YZ ప్లేన్. సో మనకి ఇక్కడ ఏం తీసుకున్నామంటే ds is equal to సో y by z by cos alpha. Next same. Next ZX plane. ZX plane మనం ఏం తీసుకున్నాం, ds is equal to z x. సో మనకి ఇంకా మిగిలిపోయినది ఏంటి, cos beta. సో మనకి ఇక్కడ డివిజన్ రిజల్ట్ అంటే ప్రోడక్ట్ ds into cos alpha is equal to y into z. సో సేమ్ సింపుల్ ds into cos beta is equal to x. ఓకే, మనం ఇప్పుడు సో I bar అంటే cos alpha into dx అంటే మనం ఏం రాసుకోవచ్చు, y into z. ఓకే, నెక్స్ట్ ఏముంది, j bar. ఓకే, సింపుల్ cos beta into dx. ఓకే, సింపుల్ మనకి ఏముంది z into x. సో ప్లస్ నెక్స్ట్ ఏముంది cos gamma into dx. సో cos gamma into dx మనం రాసుకోవచ్చు. సో సింపుల్ గా k bar x into y. దిస్ ఇస్ ద ఈక్వేషన్ నెంబర్. ఇప్పుడు మనం సింపుల్ గా ఇది మనం ఆల్రెడీ ఏం చేయాలి, del into f bar. సో మనం del into f bar సాల్వ్ చేసి మనకి ఈ ఈక్వేషన్ వచ్చేసింది. సో మనం ఇక్కడ n into ds ఈక్వేషన్ సాల్వ్ చేస్తుంటే మనకి ఈ ఈక్వేషన్ వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి, ఈ రెండు ఈక్వేషన్స్ ఒక దానిలో కాంబినేషన్ గా రాసుకోవాలి. సో మనం సింపుల్ మనం ఏం రాసుకోవచ్చు, ఈక్వేషన్ 2, 3 in ఈక్వేషన్ 1. సో ఈక్వేషన్ 2 ని 3 ని తీసుకొచ్చి ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూషన్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం సబ్స్టిట్యూషన్ చేసుకోవాలి. సో మనం ఇప్పుడు రాసుకున్నాం ఈక్వేషన్ 1 రాసుకున్నాం ఇంటిగ్రల్ del into f dash and del into ds. సో మనం దీన్ని మొత్తం ఈ సెకండ్ ఈక్వేషన్ థర్డ్ ఈక్వేషన్ సబ్స్టిట్యూషన్ సింపుల్ గా ఈక్వల్ టు సెకండ్ ఈక్వేషన్ వచ్చేసింది సింపుల్ గా I bar of plus 3 f3 by y minus f2 by z. సో మనం మొత్తం ఈక్వేషన్ రాసుకోవాలి. Plus k bar so it's minus f1 by y. So this is the equation number. Next equation some multiplication చేసుకుందాం. సో ఇక్కడ మనం సెకండ్ ఈక్వేషన్ అంటే సింపుల్ గా I bar into y into z plus j bar into y into h plus k bar into h into y. సో మనకి ఈక్వేషన్స్ రాసుకున్నాం కాబట్టి సో మనకి ఇక్కడ I into డాట్ ప్రోడక్ట్ రూల్ చేసిన కాబట్టి సో I into I is equal to మనకు అనేది j into j is equal to 1 అవుతుంది. సో సింపుల్ గా k into k is equal to 1 అవుతుంది. అంటే మళ్ళీ I into j is equal to 0 అయిపోతుంది. I into j is equal to 0. సో మనం దా ప్రాసెస్ కు మనం ఈ ఈక్వేషన్ మొత్తం సమ్మరైజ్ చేస్తే మనకి ఏమొచ్చిందంటే సింపుల్ గా into f3 f2 by z into మనకి ఏమొస్తుంది సింపుల్ గా
దో వై ఇంటూ దో జెడ్. ఓకే, నెక్స్ట్ ప్లస్ జే ఆఫ్ దో ఎఫ్ టూ బై దో జెడ్ మైనస్ దో ఎఫ్ త్రీ బై దో హెచ్ ఇంటూ దో జెడ్ ఇంటూ దో హెచ్ ప్లస్ సింపుల్గా ఓకే. సో ఇక్కడ చేయాలని 1 అయిపోతుంది మనకి. ఇక్కడ పాయింట్ అయిపోతుంది వస్తుంది. దో ఎఫ్ టూ బై దో హెచ్ మైనస్ దో ఎఫ్ వన్ బై దో వై ఇంటూ దో హెచ్ ఇంటూ దో వై. సో మనం ఇక్కడ దాకా వచ్చేస్తాం. సో ఈక్వేషన్ 2 ఈక్వేషన్ 3 మనం సబ్స్టిట్యూషన్ చేసి మనకి ఫైనల్ మనం ఇందాక డిస్కస్ చేసుకున్నట్టే సింపుల్ గా i ఇంటూ i ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. సో మనకి ఇక్కడ i ఇది అయింది కాబట్టి 1 అయింది కాబట్టి సో ఇది అనేది మనకి ఇక్కడ ప్రోడక్ట్ అయింది. సో మిగతా మళ్ళీ మన i ఇంటూ j అయితే మనకి 0 అయిపోద్ది. సో మనకి అది రాదు. సో నేను అట్లా మొత్తం ఈక్వేషన్ రాయకుండా సింపుల్ గా జీరోస్ అని ఎలిమినేట్ చేసి వచ్చినది రాస్తాను. సో మనకి ఇక్కడ చూస్తుంటే ఇంటిగ్రల్ సర్ఫేస్ ఇంటిగ్రల్. ఓకే, ఇక్కడ సర్ఫేస్ ఇంటిగ్రల్ వచ్చింది. సో ఇక్కడ మనం 2 కాదు, ఇక్కడ మనకి రాసుకోవాల్సింది 1. మిస్టేక్ అయిపోయింది. ఇప్పుడు మన ఇంటిగ్రల్. సో ఇప్పుడు ఇంటిగ్రల్ ఆఫ్ మనకి మొత్తం ఇదంతా ప్రోడక్ట్ ఉంది కాబట్టి సో మనం ఇప్పుడు ఏం చేస్తాం అంటే ప్రతి ఒక్క దానికి ఇంటిగ్రల్ సర్ఫేస్ ఇంటిగ్రల్ సపరేట్ చేసుకుని రాసుకున్నాం. సో మనం సింపుల్ గా దీన్ని రాసుకున్నాం. మనం సింపుల్ గా రాసుకుంటే వస్తుంది సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆఫ్ దో ఎఫ్ త్రీ బై దో వై మైనస్ దో ఎఫ్ టూ బై దో జెడ్ ఆఫ్ దో వై ఇంటూ దో జెడ్. సో ప్లస్ సింపుల్ గా సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆఫ్ దో ఎఫ్ వన్ బై దో జెడ్ మైనస్ దో ఎఫ్ త్రీ బై దో ఎక్స్ ఇంటూ దో జెడ్ ఇంటూ దో ఎక్స్ ప్లస్ సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆఫ్ దో ఎఫ్ టూ బై దో ఎక్స్ మైనస్ దో ఎఫ్ వన్ బై దో వై ఇంటూ దో ఎక్స్ ఇంటూ దో వై. ఇప్పుడు మనకి ఆల్రెడీ మనం లైక్ గ్రీన్స్ థీరం ప్రకారం వేసుకుంటే సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆఫ్ దో క్యూ బై దో ఎక్స్ మైనస్ దో పి బై దో వై ఇంటూ దో ఎక్స్ ఇంటూ దో వై is equal to closer integral of c zero p into ds q into dy. సో మనం దీని ప్రకారంగా ఈ ఫార్ములాని దీన్ని 3 ఈక్వేషన్స్ మనం ఎక్స్పాండ్ చేసుకుని ఎలా వస్తాయో చూద్దాం. లెట్స్ సో మనకి ఇక్కడ మనకి క్యూ ప్లస్ లో ఏముంది, ఈ ప్లస్ లో ఏముంది మనకి చాలా ఇంపార్టెంట్. సో మనకి ఇక్కడ క్యూ ప్లస్ లో మనకి ఏముంది F3 ఉంది, పీ ప్లస్ లో ఏముంది మనకి F2 ఉంది, అంటే XY ప్లేస్ లో మనకి ఏముంది YZ ఉంది. సో మనం దాన్ని ఎలా రాసుకోవాలంటే సింపుల్గా క్లోజ్ ఇంటిగ్రల్ ఆఫ్ P ఇంటూ DX ప్లస్ Q ఇంటూ DY దీని ప్రకారంగా ఎక్స్పాండ్ చేసుకుందాం. సో మనకి F3. సో సింపుల్ మనం ఈక్వేషన్స్ అన్ని రాస్తాము చూసుకుందాం. క్లోజ్ ఇంటిగ్రల్ ఆఫ్ దో F3 బై దో వై మైనస్ దో F2 బై దో జెడ్ ఇంటూ దో వై ఇంటూ దో జెడ్. సో ఫస్ట్ మనం అన్ని రాసుకున్నాం సింపుల్గా, ఎక్కువ ఐడియా ఉందా. సో సింపుల్ నెక్స్ట్ దో F1 ఇంటూ దో జెడ్ మైనస్ దో F3 బై దో ఎక్స్ ఇంటూ దో జెడ్ ఇంటూ దో ఎక్స్. ఓకే, నెక్స్ట్ ఒకటి దో ఎస్ ఇంటూ దో F2 బై దో ఎక్స్ మైనస్ దో F1 బై దో వై ఇంటూ దో ఎక్స్ ఇంటూ దో వై. సో మనం సింపుల్గా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుని మీకు ఏమొచ్చేది సింపుల్గా మనకి పీ ప్లేస్లో ఏముంది, క్యూ ప్లేస్లో ఏముంది, అది ఇంపార్టెంట్. క్యూపీ మనకు ఆపోజిట్ ఉంటే అక్కడ సేమ్ ఉంటుంది. సో జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేసుకుంటూ వచ్చేస్తే సింపుల్గా ఫస్ట్ మనం అన్నిటికీ క్లోజ్ ఇంటిగ్రల్ రాసేసుకుంటే సింపుల్గా
ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈజీగా ఉంటుంది. సో క్లోజింగ్ ఇంటిగ్రల్ రాసుకున్నాం. మనకి పీ ప్లేస్ లో ఉంది ప్రెసెంట్ F2. సో F2 into అక్కడ మనకి H ప్లేస్ లో ఉంది y, దో y సింపుల్. నెక్స్ట్ మనకి ప్లస్, నెక్స్ట్ మనకి ఏముంది పీ ప్లేస్ లో ఉంది మనకి, సో మనకి క్యూ ప్లేస్ లో మనకి ఇది క్యూ, మనకి క్యూ ప్లేస్ లో ఏముంది F3 into మనకి ఏముంది x ఉంది కాబట్టి ds, ఇక్కడ మనకి ఏముంది z, y కాబట్టి ఇక్కడ మనకి ప్లేస్ లో ఉంది దో z. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఈ ఫార్ములాని ఉపయోగించి ఈ ఫార్ములా మనం ఎక్స్పాన్షన్ గా చేసుకుంటాం. సో నెక్స్ట్ సేమ్ మనకి పీ ప్లేస్ లో ఏముంది F3. సో సింపుల్ గా F3 into దో z ప్లస్ నెక్స్ట్ ఏముంది F1 into దో x. సో నెక్స్ట్ ఏముంది మనకి పీ ప్లేస్ లో F1 సింపుల్ F1 into దో x ప్లస్ నెక్స్ట్ మనకి ఏముంది క్యూ ప్లస్ F2. సో F2 into దో y. సో మనకి ఇందులో మనకి 3 ఈక్వేషన్స్. నెక్స్ట్ ఇదేంది ఈక్వేషన్ నెంబర్ 4, నెక్స్ట్ ఈక్వేషన్ నెంబర్ 5, సో నెక్స్ట్ ఈక్వేషన్ నెంబర్ 6. తెలిసింది ఏమండి ఇక్కడ నేను ఈక్వేషన్ నెంబర్ వేయడం మర్చిపోయాను. సో మనం ఇక్కడ ఈ ఫామ్ లో మనకి ఏమొచ్చింది ఇది సబ్స్టిట్యూషన్ చేసుకుందాం. సో నెక్స్ట్ దీంట్లో ఈ ఫామ్ లో సబ్స్టిట్యూషన్ చేసుకుందాం. సో నెక్స్ట్ దీంట్లో ఇది సబ్స్టిట్యూషన్ చేసుకుందాం. సో మన సింపుల్ ఎలా వస్తుందో చూడండి. గ్రీస్ చేసేసుకుందాం. నెక్స్ట్ సింపుల్ మనకి ఏమొచ్చింది క్లోజ్డ్ ఇంటిగ్రల్ is equal to F2 into dy plus F3 into dz. So plus all the same plus okay. So closed integral c into F3 into dou z here plus simple F1 into dou x plus integral c. So closed c is equal to closed integral c is equal to next time వచ్చింది F1 into dou x plus F2 into dou y. ఓకే, ఇక్కడ మనము క్లోజ్డ్ ఇంటిగ్రల్ అండ్ క్లోజ్డ్ ఇంటిగ్రల్ అనేది కామన్ గా తీసేస్తాం. మనకు అప్పుడు ఎలా వచ్చింది సింపుల్ గా ఇప్పుడు మనం సింపుల్ గా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంది సర్ఫేస్ ఇంటిగ్రల్ కర్ల్ f dash into and dash into ds. ఓకే, మనం దీన్ని ఎలా కన్వర్ట్ చేసుకున్నాం ఇదంతా మనకు మారింది కదా. సో సింపుల్ గా ఇక్కడ ఈ మూడిట్లో మనకి ఏముంది క్లోజ్డ్ ఇంటిగ్రల్ c అనేది కామన్ గా యూజ్ చేసుకుంటున్నాం. ఓకే, సో మనకి ఇక్కడ ఫస్ట్ మన F1 ఇక్కడ F1 ఇక్కడ F1 రెండు సేమ్ అన్నమాట. సింపుల్ గా 2F1 into dou x. ఓకే ప్లస్ సో సింపుల్ నెక్స్ట్ ఏముంది F2 ఇక్కడ F2 సేమ్ ఇక్కడ F2. సో మనకి ఇక్కడ ఏమవుతుంది 2F2 into dou y. సో నెక్స్ట్ ఏముంది F3 సింపుల్ గా ప్లస్ 2F3 into dou z. ఓకే, మనకి అగైన్ ఇక్కడ 2 ఈ మూడిలో మనం 2 కామన్ కదా, మనం 2 కామన్ తీసుకున్నాం. క్లోజ్ ఇంటిగ్రల్ 2 ఆఫ్ F1 into dx, so dou x plus F2 into dou y plus F3 into dou z. సో మనం దీన్ని ఈక్వేషన్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలంటే సింపుల్ ఇంటిగ్రల్స్ అంటూ 2 ఆఫ్ F1 into F1 plus F2 into F1 plus F3 into K1. సో మధ్య నేను సెకండ్ dx into bar plus dy into j bar plus k bar into dou z. So sorry mistake అయిపోతాను. సో మనం సింపుల్ గా ఇక్కడ ఏం లేదండి, సింపుల్ మనం నేను ఇందాక నేర్పిస్తాను i into i is equal to డాట్ ప్రోడక్ట్ రూల్ చేస్తే డాట్ ప్రోడక్ట్ రూల్ చేస్తే i into i is equal to 1 అవుతుంది. సో మనం సింపుల్ గా ఏం చేస్తాం i bar into i bar మనకి ఏమవుతుంది 1 అవుతుంది. సో మనం ఇక్కడ 1 ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. సో మనం దాన్ని అలా రాసుకుంటాం. సో మనం సింపుల్ మనం ఆల్రెడీ రాస్తాం F1 i plus F2
జే బార్ ప్లస్ F3 కే బార్ మనం ఏమనుకున్నాం సింపుల్ గా ఎఫ్ అనుకున్నాం. సో ఎఫ్ బార్ అనుకున్నాం. సో మనం సింపుల్ గా is equal to 2 into f dash ఇటు మనం ఇది ఎంత మనకి దో కాదని మనకి ఫాలో వచ్చేసింది. ఇదంతా మనకి డిఫరెన్షియేషన్ కింద తీసేసుకుంటాం. అంటే ఒక్కసారి గ్రీక్స్ థీరం కంప్లీట్ అయిన తర్వాత మనకు మొత్తం వచ్చేసి డిఫరెన్షియేషన్ నేను తప్పది చేసుకున్నాను. ఇది ఒకటి అండర్స్టాండ్ చేసుకోండి. సో మనకి ఏమొచ్చుద్ది ఇంటూ టీఆర్ వచ్చుద్ది. ఓకే, ఇక్కడ మనం ఆల్రెడీ ఫార్ములా లేదా 2 into ఎఫ్ బార్ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ బార్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ ఏమొస్తుంది మనకి సింపుల్ గా మనకి ఏముంది ఇంటిగ్రేట్ క్లోజ్ ఇంటిగ్రల్ సి ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ డాష్ ఇంటూ ఆర్ డిఆర్. ఓకే, మనకి ఆల్రెడీ క్వశ్చన్ లో ఉంది. సో మనం ఇక్కడ రాకొస్తే మనకి ప్రూవ్ అయిపోయినట్టే. సో కంప్లీటెడ్ ఇది. సో సింపుల్ గా సర్ఫేస్ ఇంటిగ్రల్ కర్వ్ ఎఫ్ డాష్ ఇంటూ ఎన్ డాష్ ఇంటూ డిఎస్ is equal to closed integral C f dash into dr. సో ఫైనల్ మనకి థీరం అనేది ప్రూవ్ అయినట్టే. సో ఓకే, థ్యాంక్ యూ.